నీతో అబద్ధం చెప్పాడు ఆయనకి. చేపల పత్రి కూడా తీసుకెళ్ళండి చట్నీ. ఇప్పుడే పెట్టాను. ఇలా 500 అమ్ముతున్నాం వచ్చివే. నీ ముందర కలుపుతాను ఇప్పుడు. చట్నీయా నీ ముందర కలుపుతాను. ఇక్కడ సార్ సీరియల్ ప్రకారం వస్తాను సార్ నేను. అంటే 30 మంది ఉంటారు. బండ్లు సీరియల్ ఉంటాయి చూసావా, అలాగే 30 మంది ఉంటాం. 30 మందిము మీరు వెళ్ళే వరకు మీ వెనకాల తిరగాల. మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే బండి పోవాలి. బండ్లు ఆపుతాయి కదా, ఆపినప్పుడు మనం తీసుకుంటేనేమో సరిపోయింది, తీసుకోలేదు మనం ఎంతసేపు తిరిగినా కానీ వాళ్ళకి తిరగాలి, మేము తిరగాలి. ఇక మనం తీసుకుంటేనేమో వీళ్ళకు ఇంకో మడిచి వెళ్తారు, తర్వాత మళ్ళీ ఇంకో బండి. మీరు ఇక్కడే నమ్మ మొత్తం వైజాగ్.
వండుకోవడానికి కూడా లేవు. ఉన్నంత సర్దేసుకోవడం. ఇంకా ఇది ఫారెస్ట్ ఏరియా సారు. ఎవరు ఉండరు, మొత్తం మిమ్మల్ని ఖాళీ చేసేస్తామంటున్నారు. ఉప్పు కలిసిన కారమేనా? కాదన్న, ఇప్పుడు వేసాను కదా సాల్ట్. అందరికి షేర్ చేస్తాను. మసాలా మళ్ళీ మసాలా వేస్తాను. రెడీమేడ్ కాదండి, మేము ఆడుకుంటాం. కొట్టిస్తారంట. రెడీమేడ్ కొనుక్కో. రెడీమేడ్ అంటే టేస్ట్ రాదు కదా మళ్ళీ. మేము మసాలా కాడే కొట్లో వేయము, మిక్సీ పెట్టి ముద్ద వేస్తాం కరికి. ఎల్లిపాయ, జీలకర్ర, కరంపాకు అన్ని ముద్ద నూరి మిక్సీ పెట్టి వేస్తాను కూరలు అయితే. ఇద్దరు, ఒక కొడుకో బిడ్డ. చేయలేదన్న, 12 అయిపోయింది అమ్మాయి. 12 చదివింది, సంవత్సరం అయిపోయింది. ఇంకా ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళాము. అబ్బాయి అయితే బీటెక్ చేస్తున్నాడు నంద్యాల. ఆ 30 మంది అయిన తర్వాత 1 కిలో వచ్చినా సరే సీరియల్ అయిపోద్ది. ఇప్పుడు మన బండ్లు ఉన్నాయి కదా సార్, సేమ్ బండ్ల ప్రకారం. వీడియో మంచిగా షేర్ చేయాలి. మసాలా మరి మసాలా కారం కదా సార్. మసాలా కారం నీకు దొరకదు, అమ్ముతారండి ఇక్కడ. అంటే కొనుక్కొచ్చుకొని కిలో లెక్కన అమ్ముతారు. మన పచ్చి నూనె పోసిందాం, మనమేమో వేడైనాక వస్తుంది. ఎవరండి? ఇంట్లో మనకి తలకాయ ఉండదు అందులోని. తలకాయ కానీ ఏముండదు. ఈ పేక మీద ఎంతరా అమ్మాయి? పెంక మీద వేయించాను. 1 నెల పోతే కట్ల మీద వేయించుతాను. వాటర్ తీసినాక కిందికి వెళ్తాం నీళ్ళలోకి, అప్పుడు కట్ల మీద. పెంక మీద అయితే టేస్ట్ ఉంటుందేమో కానీ అట్లా. చింతపండు, టమాటీ అన్ని వేస్తాం. ఖాళీ లేదు అసలు గుడి. మొన్న పోయొచ్చింది, కంపార్ట్మెంట్లో పెట్టేసారు మమ్మల్ని. 4 కంపార్ట్మెంట్లు అయిపోయాయి మా అసలు. నిన్న 3 నెలలు సార్. అంటే దీపాలు వదలాలి కదా, కార్తీక మాసం అయింది కదా అని. ఆడికి వెళ్ళిన తర్వాత ఇక్కడే కానీ గుడికి వెళ్ళక రాబుద్ది కాదు. వచ్చాం కదా, మళ్ళీ పన్నాడాలు పడతారు గుడికి వెళ్ళి. ఆ గుడికి అంటే బండి మీద పోతే వాళ్ళు ఇద్దరమే ఉన్నాము. అంటే ఊర్లో అంటున్నా ఇక్కడ